ఇప్పుడు మా అత్తలంచే సావులకు మళ్ళీ పొల్లగాని కానీ ఒక్క రూపాయి అంటే పాలు పాలు సరే ఆటారు అయ్యో శంకరక్క నువ్వు సార్ చెప్తాను సార్ చెప్పు శంకరక్క అంటే నిలిచించుకొని పట్టుకపోమంటది ఇంటికి ముందు బుచ్చగడితే సార్ ఎత్తులు పెట్టి సార్ సార్ చెప్తాను ఎన్నడు అయ్యో నాకు మొగడే దొరకపోవు ఈ మొగాడు ఈ సప్పిడు గీని వేసుకుంటున్నా రూపాయిన్నర వారితో మోపైన్నర మొగోళ్ళు షీన్ మీద ఇప్పుడు ఇష్టపడికి రోడ్డు మీద కూడా గద్ద దానికి పెడదానికి మాత్రం అట్టుకెళ్ళాను ఎవరైతే మొగోడు కదా లారీ అయితే ఎవరి దగ్గర పోవద్దు అంటా పోవద్దు నీ తల్లిని దానం చేయొద్దు అంటారు ఖర్చు ఇన్ని ఖర్చు తన ఖర్చు పెట్టవలసి వస్తుంది పోతే దానం చేస్తే ఖర్చు అని చెప్పి అన్నావు కానీ బాబా నేను పోకపోతే వీళ్ళందరూ ఏమంటారు ఇంటికి పెద్ద కొడుకే నాయ రావద్దా తల్లిని దానం చేసుకోవద్దా అని చెప్పి అనరాని మాటలు అంటారు నువ్వు వచ్చినా రాకున్నా నేను పోతా నా తల్లిని దానం చేసుకుంటా పోతావా అమ్మా టంగు స్లిప్ అవుతాను నువ్వు అయినా టైం ఉంటే నీకు కూడా పిడాకులు అయిన మధ్యన భోజనం మొగడివి ఇంతకాలం విద్య గురువు బుద్ధి గురువు పెద్ద గురువు ఒక్కొక్క మగవాడు పెళ్ళని చెప్పి చూస్తే కొండలు వాకుతాడు ఈ కుండలు లాకడు బండలు లాకడు నేను పోతాను అంటా పోయినాక చెప్తున్న వద్ద బార్కావు అన్నాక అక్కడ పిస్తావు అన్నాక అక్కడ పిస్తావు ఏం పిస్తావు అంటే వద్దు అంటాను బందే మరి మీ అవ్వ చచ్చిపోతే నావకి ముసలి లోక సాగే ఉండాలి ఈ సాధనకు పిల్లగా అత్తమ్మ గంజి వేయడం సాగు చెప్తారు మావ గీవాల్సి కదా ముసల్దానం దసరా సాధనకు నా అవ్వ కాలుకునే సిరి నీ అయ్యవ మొఖానికి లేదు గుంజిగా మా అవ్వ శిరవంతం నీ అవ్వ నడవంతం నువ్వు వచ్చినా రాకుండా నేను పోతా నువ్వు పోతానే ఉండనే ఉండి వచ్చే వరకు వద్దు అంటల్లా వద్దు బాడుకావు వద్దున లంచ కొడుక వచ్చిందే బాగా లేవట్టుకుంటాడు లంచరాజుగా